ఇదిగోండి మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్. ఫేస్ మీరే చూస్తున్నారు కదా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే, చూస్తున్నారా నా చేతిలో ఏముందో? ఆల్రెడీ తమ్మునీళ్ళు చూసారనుకోండి. ఇవ్వండి బంతి పువ్వులు పూజ దగ్గర అలంకారానికి, గుమ్మానికి, తోరణాలకి ఇట్లా మనకి ఇలాగే తెలుసు. కానీ దీంతో మంచి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు అనేది ఎంతమందికి తెలుసో ముందు కామెంట్ చేయండి. ఈరోజు నేను పొద్దున్నే నా ఫేస్కి కొంచెం దీనికి సంస్కారం చేద్దామని చెప్పి ఒక ప్యాక్ చేసుకున్నానండి. అది మీతో షేర్ చేస్తూ, కొంచెం ముందుగా అసలు మనం ఏదైనా ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఏం కేర్ తీసుకోవాలనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మనం ఫేస్ మీద ఎటువంటి క్రీములు, డస్ట్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ బయట నుంచి వచ్చినప్పుడు కనుక మీరు ఈ ఫేస్ మా క్యాండీ వచ్చి కూర్చుంది, మీకు కనపట్లేదు అనుకోండి. మనం బయట నుంచి వస్తే కనుక ఒకసారి ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ వాడే క్లెన్జర్ తోటి క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇంట్లో సింపుల్గా పచ్చిపాలు కానీ, లేదు అంటే కాచి చల్లార్చిన పాలు కానీ, దానిలోకి కొద్దిగా ఒక 2 చుక్కల నిమ్మరసం వేసుకుని మంచిగా ఫేస్కి అప్లై చేసుకుని కాటన్తో తుడిచేసుకుంటే ఫేస్ నీట్గా వచ్చేస్తుందండి. అలాగే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫేస్ అనేది మనకి ఉన్న కలర్ ఏం మారిపోదండి. మనకి ఏ కలర్ దేవుడు ఇచ్చాడో ఆ కలరే ఉంటుంది. కానీ మంచిగా మనకున్న దాంట్లోనే స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ నీట్గా ఉంటుందండి. సో మళ్ళీ మీరు ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా సోదంటారేమో అని భయం వేస్తుంది. సో అట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత నా ఫేస్ ఆల్రెడీ క్లీన్గానే ఉందండి. పొద్దున్నే లేవంగానే కనుక ఇదిగోండి కొద్దిగా ఇట్లా ఒక పావు టీ స్పూన్ పంచదార, దీనిలోకి స్క్రబ్ కోసం అండి. మనం రెగ్యులర్గా ఏం కాఫీ వాడతామో ఇంట్లోకి ఇన్స్టెంట్ కాఫీ పౌడరు, అది కొంచెం కాఫీ పౌడరు ఒక ½ టీ స్పూన్ అనుకోండి. దీన్ని మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకోవడానికి నిమ్మరసం. ఇందులో మీకు ఒకవేళ మనం ఎన్ని న్యాచురల్ పదార్థాలు వాడినా కానండి అందరికీ అన్నీ సూట్ అవ్వవు కనుక, నిమ్మకాయ కనుక మీకు ఫేస్కి పడదు అనుకుంటే దాని బదులు మీరు సింపుల్గా వాటర్ తోటైనా కలుపుకోవచ్చండి, లేదు రోజ్ వాటర్ తోటి కలుపుకోవచ్చు. ఇది కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్లో చేయి జారిపోకుండా ఉండేంత వరకు ఒక చిటికెడు శనగపిండి వేసుకుని దీంతో మంచిగా ఫేస్ అనేది ముందు క్లీన్ చేసుకోవాలి. మూడు నుంచి 5 నిమిషాల పాటు మనం మంచిగా మసాజ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఫేస్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చూసారండి ఫేస్ ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది. ఓకే, ఇప్పుడు మనం మంచిగా ప్యాక్ అనేది రెడీ చేసుకుందామండి. ఈ బంతి పూలని మెయిన్ బేస్గా చేసుకుని ప్యాక్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇదిగోండి మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ బంతిపూలు అండి. బంతిపూలతోటి ఫేస్ మాస్క్ ఏంటి సునీత గారు అనుకోవద్దు, సూపర్గా పనిచేస్తుంది. మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్ కూడా చేయండి, అర్థమవుతుంది. మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొంచెం దంచేసుకుంటే మెత్తగా సరిపోతుందండి. పేస్ట్ లాగా చేసుకోవాలి బేసిక్గా. మీకు ఎంత టైం పడుతుంది అనుకుంటే కనుక మీరు చక్కగా మిక్సీలో వేసేసుకోండి. కాకపోతే మిక్సీ జార్ ముందు కొంచెం ఉప్పును విమ్ లిక్విడ్ వేసి కడిగి శుభ్రంగా అప్పుడు వేసుకోండి. ఫేస్కి సంబంధించింది కదా, మళ్ళీ మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇందులో పచ్చిపాలైనా వేసుకోవచ్చండి. ఒకవేళ పచ్చిపాలు లేకపోతే కాచి చల్లార్చినవి వేసుకోవచ్చు. ఓకే, వేసుకుని కొంచెం దీన్ని మళ్ళీ మంచిగా మెతుపుకుంటే పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం మనకి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యేటట్టుగా కొద్దిగా ఇదిగోండి శనగపిండి, ఎక్కువ ఏం అవసరం లేదు. శనగపిండి కొంచెం
అది మనకి ఆ పాలేసిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యే వరకు ఆ శనగపిండి వేసుకుని మళ్ళీ కొంచెం అంతా మెత్తగా ఒక ప్యాక్ లాగా అయ్యేటట్టుగా క్రీమ్ లాగా మనం మెతుక్కోవాలండి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న ప్యాక్ని డైరెక్ట్గా అట్లా వేసుకోకుండా మనం కొంచెం సేపు అట్లా ఒక 2-3 నిమిషాల పాటు ముందు మసాజ్ చేసుకుందామండి. తర్వాత మనం దీన్ని ఒక మంచి థిక్ లేయర్గా ప్యాక్ లాగా వేసేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇట్లా మనము ఇన్ని రకాల బెనిఫిట్స్ చేసే ఈ ప్యాక్ని చక్కగా ముందు కొంచెం ఇలా మసాజ్ చేసుకుని ఒక 3-5 నిమిషాల పాటు మనం మంచిగా మసాజ్ చేసుకుని దాని మీదే మళ్ళీ మనం ఈ ప్యాక్ని పెట్టేసుకోవచ్చు అండి. మిగిలిన దాన్ని చక్కగా ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు. ఇందులో మీది కనుక డ్రై స్కిన్ అయినట్టయితే కొద్దిగా ఒక 2 చుక్కలు తేనె వాడుకోండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాడుకోవచ్చు. ఇక్కడ మనం శనగపిండి వాడుతున్నాం కదా, శనగపిండి మీకు పడదు అనుకుంటే కనుక దీని ప్లేస్లో మీరు బియ్యపిండి వాడుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బంతిపూలు బాగా దొరుకుతున్నాయి కనుక మన మిద్దె తోటలో కనుక బంతిపూలు పూస్తుంటే ఆర్గానిక్గా పండిస్తాం కనుక చక్కగా నీడలో కింద కాడలు లేకోకుండా ఓన్లీ రెక్కలు మాత్రం పైన సీడ్స్ ఉన్న పార్ట్ అవసరం లేదు మనకి, పైన పూరేకలు మాత్రం చక్కగా ఈ కలర్ అయినా పర్వాలేదండి, ఇంకో డార్క్ కలర్ వస్తుంది కదా ఆరెంజ్ కలర్ షేడ్ అయ్యైనా పర్వాలేదు. నీడలో ఆరబెట్టుకుని మంచిగా మనం పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. సో ఇదిగోండి డిఫరెన్స్ చూస్తున్నారా, ఇందాకటికి ఇప్పటికి ఫేస్ ఎంత క్లీన్గా అయిందో. అండ్ హ్యాండ్స్ కూడా అండి, మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కంపల్సరీ హ్యాండ్స్కి కూడా మనం ఏదో ఒకటి అంటే స్క్రబ్ అది చేసుకున్నప్పుడు చేతులు కూడా కొంచెం ఇట్లా చేసుకుంటే నీట్గా ఉంటాయి. నేను అన్ని రకాల పనులు చేస్తాను, అయినా చక్కగా ఇక్కడ ఈ నకల్స్ అవి నల్లగా అట్లా ఉండవు అనమాట, నీట్గానే ఉంటాయి. సో ఇప్పుడు ఇది కడగాల్సిన పని లేదు, దీని మీదే ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు జస్ట్ చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నానండి. ఇదేంటంటే మనకి నిలవ అయితే ఉండదు, అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. కొంచెం ఇట్లా మనకి పైవైపు లేయరు ఇట్లా ఆక్సిడైజ్ అయినట్టుగా కలర్ మారిపోతూ ఉంటుంది అనమాట. నేను దాని మీదే వేసుకోవచ్చు అన్నట్టు కొంచెమే ప్యాక్ చేసుకున్నా, కానీ మళ్ళీ మీకు చూపిద్దామని కడిగేసరికి ఇది చాలన్నట్టుగా అయిందనమాట. అట్లా ఉంటాయి అప్పుడప్పుడు పనులు. మనకి బంతి పువ్వులు అనేది అందరికీ తెలుసో తెలియదోనండి, చాలా ఒక బ్యూటీ ప్రొడక్ట్స్లో ఒక మెయిన్ మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకి వాస్తవంగా మార్కెట్లో మనకి బంతిపూల పౌడర్ కూడా దొరుకుతుందండి. ఏదన్నా మంచి బ్రాండ్లో ఉంటే చూసి తీసుకోవచ్చు మీరు, లేదంటే ఇట్లా డైరెక్ట్గానే తీసుకోవచ్చు అనమాట. ఇవి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని లైటనింగ్ చేయడమే కాకుండా హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. అంటే నమ్ముతారా అండి, నిజంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి సన్ ట్యాన్ కూడా తగ్గిస్తుందండి. అలాగే మన స్కిన్ బ్రైటనింగ్కి లైటనింగ్కి హెల్ప్ అవుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి మనకి స్కిన్కి చాలా మంచి చేస్తాయండి. అలాగే యాంటీసెప్టిక్గా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఎప్పుడైనా దద్దుర్లాగా అట్లా ఏమైనా వచ్చినాయి అనుకోండి, దానికి కూడా మనం ఇది ప్యాక్ లాగా పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. ఇంకా స్కిన్ మీద వచ్చిన పింపుల్స్ వలన వచ్చిన మచ్చలు అవనివ్వండి, ఇవన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది ప్యాక్ ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్ వాటర్ తోటి కడిగేసుకోవాలి. చూసారండి ఫేస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం ఒక ఏజ్కి అకార్డింగ్ వచ్చే పిగ్మెంటేషన్ అని కాకపోయినా కొంచెం స్కిన్ డార్క్ అవడం అది మొదలవుతుంది. సో నేనైతే మాత్రం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునేది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చండి. ఆ మధ్య ఒక్కసారి ఒక 2 times ఏమో నేను చేయించుకున్నాను. తర్వాత నాకంటూ కుదరదండి. మెయిన్ పార్లర్కి వెళ్ళొద్దు అని కాదు, నాలాగా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే చక్కగా మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి కేర్ తీసుకునే వాళ్ళ కోసం చక్కగా బెస్ట్ టిప్స్ అండి ఇవన్నీ. అయితే మాత్రం నిజంగా ఫేస్ మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ ఏమి ఫిల్టర్స్ యాడ్ చేయడం కానీ
ఏముండదు. మీకు ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మనం వాడేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక ఒక్క రోజులోనే ఏదో అద్భుతం జరిగిపోతుందని కదండి. ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు ఇప్పుడు నేను చూపించిన స్టెప్స్ అన్నీ చేసుకోకపోయినా కానీ ప్యాక్ లాగా వాడుకుని చూడండి. మీకు ఈ పిగ్మెంటేషన్ ఏదైతే స్టార్టింగ్లో ఉంటుందో వాళ్ళకైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక 70% సెట్ అయిపోతుందండి. అదే కనుక ఆల్రెడీ బాగా డార్క్ ఉన్నట్టయితే కనుక మీకు ఒక 6 మంత్స్ వాడి చూడండి, బెటర్గా అనిపిస్తుంది అనమాట. పూర్తిగా తగ్గకపోయినా కానీ ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కలర్లో మనకి ఏ స్కిన్ టోన్ దేవుడిస్తే ఆ స్కిన్ టోన్లోనే స్కిన్ అనేది ఇక్కడొక రకంగా ఇక్కడొక రకంగా ఇక్కడొక రకంగా అట్లా లేకుండా మొత్తం ఈవెన్ టోన్లో ఉందనుకోండి, చూడడానికి బాగుంటుంది. అది కలర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎవరికైనా కూడా. ఇప్పుడు నాకైతే థైరాయిడ్ ఇవి ఉండటం మూలంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుందండి. కొంచెం ఇక్కడ ఈ బ్లాక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, తెలుస్తుంది కదా మీకు. వాస్తవంగా నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేసినప్పుడు చెప్తూ ఉంటాను కేర్ తీసుకోవాలని, కానీ నేనంటూ సెల్ఫ్ కేర్ తీసుకోనండి. ఇంక ఇప్పుడైతే డిసైడ్ అయ్యా, హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేసాము కనుక తింటాం, ప్యారలల్గా ఈ కేర్ కూడా తీసుకుంటే స్కిన్ అనేది బాగుంటుందండి. మనం ఏదో పైన అప్లికేషనే కాదు, మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిగా ఆకుకూరలు, ప్రోటీను, మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇట్లా అన్ని రకాలుగా పోషకాలు వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలండి. అట్లా అని చెప్పి అన్నం తింటాం మానేసేసి అట్లా ఏం చేయాల్సిన పని లేదు. మనం చిన్నప్పటి నుంచి తింటే అన్నమే కనుక అన్నం తింటూనే దాంతో పాటుగా ఇవన్నీ పదార్థాలు ఉండేటట్టుగా బ్యాలెన్స్డ్గా తింటూ ఉంటే స్కిన్ కూడా బాగుంటుందండి. సో ఇదైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకేంటంటే కొన్ని తెలిసినవి అయినా కూడా చూపించలేదా అని నాకు తర్వాత నిన్న కానీ అర్థం కాల. అసలు ఆ బతుకమ్మ అంటేనే బంతిపూలు మెయిన్ కదా. సో ఈ బంతిపూలతోటి చక్కగా మీరు ఇప్పుడు ఎలాగో ఇంట్లో ఉంటే 2 పూలు తీసి పక్కన పెట్టేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ నుంచి తెచ్చిందైతే మాత్రం ముందు ప్లీజ్ వాష్ చేసుకోండి ప్రాపర్గా. 1-2 సార్లు నీళ్ళలో వాష్ చేసిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి. ఇంకొకటి, మనకి ఎంత న్యాచురల్ పదార్థాలైనా కూడా అవి కొంతమందికి కొన్ని సూట్ అవ్వవు. కొంతమందికి నిమ్మకాయ సూట్ అవ్వదు, కొంతమందికి శనగపిండి సూట్ అవ్వదు. ఇట్లా మీ శరీర తత్వాన్ని బట్టి మీకు అది సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని అప్పుడు రెగ్యులర్గా వాడుకోండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వీడియో షేర్ చేసి ఈ దసరా పండుగకి మన ఫేషియల్ని చేసుకుని అందరూ ఆనందంగా, అంటే ఫేషియల్ చేసుకుంటేనే ఆనందంగా ఉంటారా అని మళ్ళీ అదొక పాయింట్ కాదు, చేసుకుని చక్కగా మనకి బ్యూటీ అనేది ఏంటంటే అండి, మన ఆలోచన, మన నడవడిక ఇవన్నీ మంచిగా ఉంటేనే అందం అనేది నా అభిప్రాయము. ఏదో పై మెరుగులు మెత్తేసుకుని లోపలంతా కుళ్ళు కుతంత్రాలు నింపుకొని ఉంటే అది బ్యూటీ కాదు అనేది నా సొంత అభిప్రాయం అది. ఇంకా సో అట్లా కొంచెం మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మన స్కిన్ మంచిగా ఉంటే ఎప్పుడైనా. సో మీకు ఈ ఫేషియల్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.